అయితే అది ఎంతవరకు లాస్ట్ ఇయర్ కొద్ది తగ్గుముఖం పట్టింది. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత, ఆయన సీఎం పదవి చేపట్టిన తర్వాత ఒక 8-9 నెలలు అనేది కొద్దిగా మందగించింది. ఓకే, డెఫినెట్గా డమాల్ అవ్వలేదు. మళ్ళీ చెప్తున్నా, స్లో డౌన్ అయింది. స్లో డౌన్ అనేది వేరు, డమాల్ అనేది వేరు. తగ్గింది, అది అంటే భారీగా కుదేలు అవడం వేరు, తగ్గుముఖం చిన్న చిన్నగా అవడం వేరు అంటారా? తగ్గింది. కొద్ది మార్కెట్ ట్రెండ్ తగ్గింది. ఎందుకంటే కొద్ది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కొత్త గవర్నమెంట్ ఎక్కడ ఫోకస్ చేస్తారు, ఏ ఏరియా ఫోకస్ అనేది కొద్ది కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. కానీ నవంబర్ 2nd, 3rd వీక్ నుండి బాగా పుంజుకోవడం స్టార్ట్ అయింది. అన్ని 100% పుంజుకుంది అని చెప్పను, పుంజుకోవడం స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, సైట్ విజిట్లు అవుతున్నాయి, ఎంక్వైరీస్ వస్తున్నాయి, లీడ్స్ వస్తున్నాయి. దానికి ఉదాహరణ జనవరి 2024, జనవరి 2025లో చూసుకుంటే 5,400, జనవరి 25లో 5,444 రిజిస్ట్రేషన్లు అయినాయి. జనవరి 24 10 తక్కువైనాయి, 10 ఎక్కువైనాయి, 5,454. ఇది 444, అది 454. అంటే ఒక 10 రిజిస్ట్రేషన్. కానీ వాల్యూ వైజ్ పెరిగింది. జనవరిలో నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 10 తగ్గినా వాల్యూ వైజ్ పెరిగింది. ఎందుకంటే ట్రెండ్ ఎట్లా ఉందంటే 50 లక్షల లోపు తగ్గుతుంది, 50 లక్షల కోటి పైన ఉన్న లగ్జరీ సెగ్మెంట్ మొగ్గు చూపిస్తున్నారు ప్రజలు, కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో. సో అది ఒక పాయింట్. తర్వాత రెండోది, కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కొత్త పాలసీలు తినడం టైం పడుతుంది, అర్థం చేసుకోవాలి, గవర్నమెంట్ అర్థం